జో బైడెన్ గారి ప్రథమ శత్రువు డొనాల్డ్ ట్రంప్ లాగా మనకైతే అనిపిస్తుంది. అంటే వీళ్ళు ప్రపంచాన్ని చూసే తీరు ఎలా ఉంది అంటే, డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా దానికి వ్యతిరేకంగానే నేను చేస్తాను. అంటే నా దేశం ఏమైపోయినా, నా ప్రజలు ఏమైపోయినా నాకు అనవసరము. నా ఎజెండాలో డొనాల్డ్ ట్రంప్ గెలవకూడదు. సో ఇది జో బైడెన్ గారు చాలా క్లియర్గా ఆయన ఒక ఎజెండా పెట్టుకుని ఉన్నాడు. సో దీని ప్రకారం చూశారనుకోండి, రష్యా వాళ్ళు మనల్ని బెదిరిస్తున్నారు కదా, మా దగ్గర ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఉంది, అవెన్గార్డ్ లాంటి మ్యాక్ 27 స్పీడ్ ఉన్న హైపర్సానిక్ మిజైల్స్ ఉన్నాయి. సో మొన్నటికి మొన్న RS-26 లాంటి అస్త్రాలను వాడాం. ఇలా అంటే పుతిన్ గారు ఎంత బెదిరించాలో అంత మనల్ని బెదిరిస్తున్నాడు కదా. సో ఒక పని చేద్దాము, మనము యుక్రెయిన్కి ఇవ్వాల్సిన అణు అస్త్రాలను ఇద్దాం, తీసుకువెళ్ళి డైరెక్ట్గా రష్యా మీద వేసేయండి, తర్వాత సంగతి తర్వాత. అంటే డొనాల్డ్ ట్రంప్ మీకు ఏంటి, జనవరి 20 పదవి స్వీకరణ అయిపోతుంది, ఇమీడియట్గా యుద్ధం ఆగిపోతుంది. కానీ ఇక్కడ ఎలా ఉంది, డొనాల్డ్ ట్రంప్ గారి జూనియర్ వాళ్ళ అబ్బాయి ఏమంటున్నాడు, జో బైడెన్ మీకు ఏదో ఒక రకంగా 3వ ప్రపంచ యుద్ధాన్ని మొదలు పెట్టాలి అని చూస్తున్నారు. దేని గురించి, మా నాన్నగారికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోవాలి అనే ఒకే ఉద్దేశం. డొనాల్డ్ ట్రంప్ గారు యుద్ధాన్ని ఆపుతారు, జో బైడెన్ గారు యుద్ధాన్ని మొదలు పెడతారు. సో ఈ పద్ధతిలోనే ఈయన వైఖరి ఉంది. ఇది కరెక్టేనా? ఎవరు, డొనాల్డ్ ట్రంప్ గారి కుమారుడు అడుగుతున్నాడు. చూడండి ఎలా ఉందో పరిస్థితి. సో ఇప్పుడు USSR విడిపోయినప్పుడు 1991లో విడిపోయినప్పుడు యుక్రెయిన్ వద్ద కూడా, ఇంకా యుక్రెయిన్ వద్ద అనకూడదండి, ప్రపంచంలో ద 3rd లార్జెస్ట్ కంట్రీ విచ్ హ్యాడ్ న్యూక్లియర్ వెపన్స్. అంటే మీకు రష్యా, అమెరికా తరువాత యుక్రెయిన్ వద్దే అత్యధిక సంఖ్యలో న్యూక్లియర్ అస్త్రాలు ఉండేవి. తరువాత మీకు సోవియట్ యూనియన్ విడిపోయింది చూసారా, అప్పుడు మమ్మల్ని ఒక విడి దేశంగా మీరు గుర్తించండి అంటే రష్యా వాళ్ళు పెట్టిన కండిషన్ ఏంటి, నీ వద్ద ఉండే అణు అస్త్రాలంతా మాకు అప్పచెప్పు. సో ఇలా అప్పచెప్పావు అనుకో, నీకు ఒక ఐడెంటిటీ ఉంటుంది, సో నీ దేశాన్ని నువ్వు పాలించుకోవచ్చు అని చెప్పి వీళ్ళు అక్కడ న్యూక్లియర్ వెపన్స్కి సంబంధించిన ఆ కోడింగ్ ఉంటుంది చూసారా, వాటిని అంతా కూడా ఆపేశారు. మీకు ఈ అణు అస్త్రాలనంతా తీసుకువెళ్ళి రష్యా గుడౌన్స్లో పెట్టుకున్నారు. సో ఇవాళ జో బైడెన్ గారి ప్రపోజల్ ఏమిటంటే, పుతిన్ అంతలా మనల్ని బెదిరిస్తున్నాడు కదా, సో అలాంటప్పుడు మనం ఏం చేద్దాము, యుక్రెయిన్కి చెందాల్సిన అణు అస్త్రాలను వాళ్ళకి ఇద్దాము. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే, పుతిన్ ఒకే ఒక మాట అన్నాడు, నా మాటలు జాగ్రత్తగా వినండి, ఒకవేళ ఇలాంటి పొరపాటు ఏదైనా మీరు చెయ్యాలని అనుకుంటే జస్ట్ ఆలోచించారు అంటే వెస్టర్న్ సివిలైజేషన్ అనేదే ఉండదు. వెస్టర్న్ సివిలైజేషన్ అంటే ఏంటి, నాటో చుట్టూరుతో ఉండే దేశాలు సకానికి సగము ఈ మ్యాపులోనే కనిపించకుండా పోతాయి, జాగ్రత్త. ఇది మాత్రం అంటే ఇలాంటి ఆలోచనలు మాత్రం. ఎందుకు చెప్తున్నాను అంటే, ఇక్కడ చెప్పాలి అంటే జెలెన్స్కీ వెళ్ళి డొనాల్డ్ ట్రంప్ గారిని కలిసేరండి. కలిసి నాకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒక ఆప్షన్ ఏమిటి అంటే, మమ్మల్ని నాటోలో కలుపుకోండి, నాటో దేశంగా గుర్తించండి, లేకపోతే మాకు మేముగా న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేసుకొనే ఆ పర్మిషన్ ఇవ్వండి. రెండూ కూడా డొనాల్డ్ ట్రంప్ నో అని చెప్పారు. కానీ ఇవాళ జో బైడెన్ గారు ఏం మాట్లాడుతున్నారు, రెండూ జరగవచ్చు. ఒకవేళ మేము గెలిచి ఉంటే అటువైపే ఆలోచించే వాళ్ళము, ఇవాళ లేదు కాబట్టి మేము ఇవ్వాల్సిన 9 బిలియన్ అమెరికన్ డాలర్స్ నీకు ఫండింగ్గా ఇస్తున్నాము, నీకు కావలసిన లాంగ్ రేంజ్ మిజైల్స్ ఇస్తాము, అవసరమైతే అణు అస్త్రాలను కూడా నీకు ఇస్తాము, నువ్వు రష్యా మీద తీసుకువెళ్ళి వెయ్యి. అంటే డీప్ స్టేట్ పాలిటిక్స్. మీకు జో బైడెన్ని వాళ్ళు విడిచిపెట్టడం లేదు, ఇంకొక 50 రోజులు మాత్రమే ఉంది. ఇందులో నువ్వు 3వ ప్రపంచ యుద్ధము రావడానికి ఏమేమి చెయ్యాలో అన్నీ చెయ్యి. మరి ఇజ్రాయేలును హిజ్బుల్లా వాళ్ళు యుద్ధం ఆపేశారు. దాంతో ఆప్షన్ అంతా ఏంటి, వీళ్ళకున్న ఒకే ఒక మార్గం ఏమిటి, రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని పొడిగించడము, మీకు జెలెన్స్కీ చేతిలో అణు అస్త్రాలను పెట్టడం. అంటే ఇది ఎంత ప్రమాదము అంటే, ఒక్కసారి యూరోప్లో ఉండే అగ్రరాజ్యాలు వాళ్ళు కూర్చొని మాట్లాడాలండి.
వాళ్ళు పనిగట్టుకొని డిస్కషన్ అంటున్నారు. ఈ డిస్కషన్లో ఏంటి, ఇంకా ఇంకా యుక్రెయిన్కి ఎలాగ ఆయుధాలు ఇవ్వగలము, వాళ్ళకి ఎలా వార్ ఫండింగ్ ఇవ్వగలము, ఇదే ఆలోచిస్తున్నారు. ఎందుకు, ఒక్కసారి యుక్రెయిన్ యుద్ధంలో ఓడిపోతే రష్యా వాళ్ళు ఖచ్చితంగా పోలాండ్, జర్మనీ, ప్యారిస్, మీకు యునైటెడ్ కింగ్డమ్ వీళ్ళ మీద యుద్ధానికి వస్తారు. ఈ దేశాలను వాళ్ళు చిన్నాభిన్నము చేస్తారు అన్న భయం ఉంది చూసారా. కాబట్టి నాటో కలవాలి, 31 దేశాలు కలిసిగట్టుగా రష్యా మీద విరుచుకుపడాలి, వాళ్ళపై యుద్ధము ప్రకటించాలి. కానీ ధైర్యము ఉందా, ఎవరికీ కూడా లేదు. కాబట్టి జో బైడెన్ గారికి వచ్చిన ఒక అద్భుతమైన ఆలోచన ఏమిటి, ఈ బలి పశువుకి మనం అణు అస్త్రాలు ఇచ్చాము అంటే వీడు ఒక జోకర్, ఒక కమీడియన్, ఒక నటుడు. కాబట్టి ఒరే యాక్షన్ చెయ్యరా అంటే నేరుగా రష్యా మీద వెళ్ళి అణు అస్త్రాలు వేస్తాడు, వాళ్ళు తిరగబడతారు, యుక్రెయిన్ దేశమే అక్కడ ఉండదు. తరువాత మెల్లమెల్లగా రష్యా వాళ్ళు యూరోప్ దాకా వస్తారు. సో ఈస్టర్న్ యూరోప్లో చాలా పెద్ద యుద్ధాలు జరుగుతాయి. ఇదే కదా మనకు కావాలి. డొనాల్డ్ ట్రంప్ యుద్ధము వద్దు 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 అంటే నేను మాత్రము యుద్ధము కావాలి 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 అంటున్నాను. వెళ్ళిపోతూ చూడండి, నేను రిటైర్ అయిన తరువాత నేను చెయ్యాల్సిన అతి ముఖ్యమైన పని ఏంటి, చర్చ్ సర్వీస్. చర్చికి వెళ్ళి అక్కడ వచ్చే ప్రజలకు సేవలు చేసుకోవాలి. మానవతా దృక్పథముతో నేను నా సర్వీస్ కొనసాగించాలి, ఇదే నేను కోరుకుంటున్నాను అని చెప్పి జో బైడెన్ అన్నారు. ఏవండి, చర్చ్ సర్వీస్ చేసే వ్యక్తి ఇలా ఆలోచిస్తారా? అంటే లోపలంతా కూడా ఈవిల్ ఉంది, బయట మాత్రం నేను అమెరికా అధ్యక్షుడు, సో నేను రష్యాను ఎదిరిస్తున్నాను అని ఒక పిక్చర్. లోపల మాత్రం హింస. ఎలాంటి హింస అంటే 3వ ప్రపంచ యుద్ధము, మీకు అణు అస్త్రాలు, మీకు అక్కడ ఉండే దేశాలు బూడిదైపోవాలి, అలాంటి ఒక రాక్షసత్వం. సో ఇది జో బైడెన్లో మనము చూసే ఇంకొక యాంగిల్. చూడ్డానికి ఒక ముదుసలి వ్యక్తి, అంటే ఓల్డ్ ఫాక్స్ టాక్టిక్స్ అని అంటాం చూసారా, సో దానిని ప్లే చేస్తూ ఉంటాడు అనుకున్నాము. కానీ ఇవాళ ఏం మాట్లాడుతున్నాడు, న్యూక్లియర్ వార్ విత్ రష్యా. ప్రపంచంలో అత్యధిక శాతము మీకు న్యూక్లియర్ వెపన్స్ ఉండే ఒక దేశము, వీళ్ళ దగ్గర ఉండే ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిసైల్స్, హైపర్సానిక్ మిసైల్స్, అత్యుత్తమమైన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ వేరే ఏ దేశమో వద్ద లేదు. వాళ్ళపై మనము అణు అస్త్రానికి సంబంధించిన యుద్ధము చేద్దాము పదండి అని చెప్తే మరి రష్యా వాళ్ళు ఊరుకుంటారా? మీకు వెస్టర్న్ సివిలైజేషన్ లేకుండా చేస్తాము, యూరోప్లో ఎన్నో దేశాలు మీకు మాడి మసైపోతాయి, అక్కడ ఇక నాగరికతే ఉండదు, జాగ్రత్త, సిల్లీగా మాట్లాడకండి, కొద్దిగా అయినా సీరియస్గా ఉండండి, లేదా ట్రంప్ వచ్చేంతవరకు ఆగండి అని చెప్పి పుతిన్ గారు స్వయంగా చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు జో బైడెన్ మాట్లాడుతున్న ఈ మాటలను మీరు ఎలా చూస్తున్నారు? చాలా చాలా తప్పండి. మీకు అనవసరంగా యుక్రెయిన్ యుద్ధంలోకి లాగి ఇప్పుడు ఆ దేశాన్నే మీరు సర్వనాశనం చేయాలనుకుంటున్నారు. ఇది తప్పు కదా. మరి దీని విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి ఒక్కసారి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.